5.5 అంటే అది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అది తెలిసిన వాళ్ళు కన్నా తెలియని వాళ్ళ దగ్గర వెళ్ళి 2-3 కొటేషన్స్ తీసుకోండి. కాస్ట్ కటింగ్ లో ఏంటంటే స్పీకర్లకి యాక్చువల్ గా వైరింగే గుంజలే కంపెనీ. సో గైస్ ఓవరాల్ గా ఏమేమి వేయించినామా అంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MCL మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో గైస్ మన కార్ అయితే మోడిఫికేషన్స్ చేపిస్తా అని చెప్పాను కదా. సో ఏమేమి చేపించినా అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ దీనికంటే ముందు ఎట్లా ఉండే అని చెప్పేసి మీకు ఒక వీడియో కూడా చేసి చూపించినాను, ఏమేమి ఫ్యూచర్స్ వచ్చినాయి ఏంది అని చెప్పేసి. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే నేను చూపిస్తాను ఏమేమి మోడిఫికేషన్స్ చేసినాను ఏంటిది అని చెప్పేసి చూపిస్తాను. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఏమేమి చేసినానని చెప్పేసి. అండ్ గైస్ అందరు ఇంకోటి కామెంట్స్లలో మెన్షన్ చేస్తున్నారు, కొన్ని డేస్ అయితే నేను డిసెంబర్లో తీసుకున్నాను. సో కొన్ని డేస్ అయితే కొత్తది వస్తుండే అంటే అఫ్ కోర్స్ కొత్తది వస్తుంది. సో దాంట్లో ఏం కాస్ట్ కటింగ్ ఉన్నది, దీంట్లో నాకు ఏం కాస్ట్ కటింగ్, కొత్త దాంట్లో ఏం కాస్ట్ కటింగ్ చేసినారో మీరు అంటే నేను ఈ వీడియోలో చెప్తాను నాకు ఏమేమి కాస్ట్ కటింగ్స్ వచ్చినాయని. సో మీరు అవి చూసి కొత్తది తీసుకునేటప్పుడు అవన్నీ కూడా అడగండి. సో ఐడియా వస్తుంది మీకు కూడా. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను మోడిఫికేషన్స్ ఏం చేయించినాను అని చెప్పేసి. అండ్ కొత్తది అఫ్ కోర్స్ మంచిగా ఉంది, ఫేస్ లైట్ సూపర్ ఉన్నది, వెనకాల మొత్తం నెక్సాన్ టైప్ చేసినారు. బట్ దాంట్లో కూడా కాస్ట్ కట్ ఉంటుంది గైస్. స్పేర్ వీల్ దీంట్లో నాకు స్పేర్ వీల్ వచ్చింది అండ్ కొత్త దాంట్లో స్పేర్ వీల్ రావట్లేదు. అండ్ బేస్ వర్షన్లో అయితే కొంచెం తేడా ఉన్నది, బట్ ఓకే. కానీ రేట్ అందరూ 5.5 ఇలానే మెన్షన్ చేస్తున్నారు అందరూ. సో 5.5 అంటే అది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అది. సో గైస్ ఇప్పుడు నేను మోడిఫికేషన్స్ ఏమేమి చేసినాను అని చెప్పేసి మన వెహికల్లో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి గైస్ మనకు వచ్చేసి ఇదిగో నేను ఇక్కడ హారన్ దగ్గర స్టిక్కరింగ్ అయితే వేయించినాను. అండ్ ఫ్రంట్ లుక్ వచ్చేసరికి నేను ఏం చేంజ్ చేయలేదు, ఫ్రంట్లో అయితే ఇంకేం చేంజ్ చేయలేదు, ఓన్లీ హారన్స్ ఒకటే చేంజ్ చేసినాను. అండ్ హారన్స్ ఎట్లా వస్తున్నాయని నేను చూపిస్తాను నేను మీకు. సో గైస్ హారన్స్ అయితే చూసినారు కదా ఎట్లా వస్తున్నది, షెల్ది వేసినారు. అండ్ మోడిఫికేషన్స్ చేసేటప్పుడు కూడా లైక్ సీట్ కవర్ కానీ యాక్సెసరీస్ అంటారు, యాక్సెసరీస్ ఏ వేయించినా కానీ మీరు కొంచెము తెలిసిన వాళ్ళు కన్నా తెలియని వాళ్ళ దగ్గర వెళ్ళి 2-3 కొటేషన్స్ తీసుకోండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం డోకా జరిగింది. ఇలా ఎంత ఉన్నా కానీ ఏంటంటే పెడుతున్నా కొద్దీ పెట్టాలనిపిస్తుంది. సో దీన్ని నాకు ఎంత ప్రైస్ అయింది కూడా నేను మీకు లాస్ట్లో వీడియోలో చెప్తాను. సో అందరు ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫ్రంట్లో అయిపోయింది కదా. సో గైస్ మనకి సైడ్కి వచ్చేసేసరికి ఏమేమి వచ్చినాయి అంటే ఇగో డోర్ గార్డ్స్, ఈ డోర్ గార్డ్స్ వేయించినాను నేను. డోర్ గార్డ్స్ అన్ని 4 డోర్స్కి వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డోర్ వైజర్స్, ఇవి డోర్ వైజర్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి రూఫ్ రైల్స్ ఇది. సో చూడండి రూఫ్ రైల్స్ వేయించినాను. రూఫ్ రైల్స్ వేస్తే ఏంటంటే లుక్ కొంచెం హల్క్ లుక్ వస్తుంటుంది. కొంచెం చూడండి లాంగ్ నుంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది. ఎట్లా అంటే కొంచెం XUV 3XO ఉంటుంది చూడండి, అట్లా కనిపిస్తుంది. XUV 3XO లెక్క చూడండి. సో రూఫ్ రైల్స్ లేకపోతే ఏదో గుండు గీసినట్టు ఉంటుంది, మనకి నెత్తికి గుండు గీసుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా అనిపిస్తుంది నాకు. సో ఈ రూఫ్ రైల్స్ వల్ల కొంచెం లుక్ వస్తుంది బాడీకి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనము ఇదిగోండి బ్యాక్ నుంచి అయితే ఏం చేంజ్ చేయలేదు. బ్యాక్ కూడా షార్ప్ యాంటీనా పెట్టినాను. ఇది ఏంటంటే జస్ట్ సోకులకే. ఇది నేను ఇందాక చెప్పినా కదా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి కాస్ట్ కటింగ్స్. సో ఈ దాంట్లో ఇదొకటి. యాంటీనాకి నార్మల్గా వెహికల్స్కి అయితే యాంటీనా వైర్ వస్తుంది, బ్యాక్ దాకా గుంజుతారు. సో వెహికల్స్కి దీనికి రాలేదు, మళ్ళీ వైరింగ్ గుంజాలి, అదంతా పెద్ద టాస్క్. సో అదేంటంటే కొంచెం మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి ఈ షార్ప్ యాంటీనా అయితే పెట్టించినాను, కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ బ్యాక్ వచ్చేసి కెమెరా, ఇదిగోండి కెమెరా ఇక్కడ ఇన్స్టాల్ చేసినాము. రివర్స్ కెమెరా ఇన్స్టాల్ చేసిన తర్వాత సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే గైస్ ఇదిగోండి పెట్రోల్ది ఇట్లా స్టిక్కరింగ్ వేయించినాను. పెట్రోల్ది నాకు కొంచెం నచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఇది డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర బ్లాక్ రావాలి, బట్ వేయలేడు, వేపిస్తుంది. అండ్ ఇంకా చాలా వస్తాయి స్టిక్కరింగ్, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా సేమ్ డోర్ గార్డ్స్ వచ్చేసినాయి. సో గైస్ మనకి ఇటు బయట నుంచి లుక్ చూసుకుంటే ఇవి వచ్చినాయి అన్నీ, రూఫ్ రైల్స్ కానీ డోర్ వైజర్స్ అండ్ డోర్ గార్డ్స్ ఇవి వేయించినాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను మీకు పాత వీడియోలో చెప్పినాను కదా,
సో పాత వీడియోలో ఏం చెప్పినానంటే కీస్ నార్మల్ కీసే వచ్చినాయి, మనకి సెంట్రల్ లాకింగ్ రాలేదని చెప్పేసి. సో నేనేం చెప్పించిన అంటే సెంట్రల్ లాకింగ్ చెప్పించినాను. దీన్ని 2 రిమోట్స్ ఇచ్చిండు నాకు, 2 రిమోట్స్ ఇచ్చిండు. అండ్ సెంట్రల్ లాకింగ్ కీస్ నాకు ఇట్లా ప్రెస్ కావాలని చెప్పేసి అనిపించింది, ప్రెస్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇట్లా ఓపెన్ అండ్ ప్రెస్ చేయించినాను సెంట్రల్ లాకింగ్. సో మీ రిమోట్తో పనిచేస్తుంది. ఇప్పుడు మనకి అంతకుముందు ఏంటంటే లాక్ సిస్టమ్ అంటే మనం హ్యాండిల్తో చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ అంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో నార్మల్గా కీతో ఓపెన్ చేసుకోవాలి, కీతో లాక్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు సెంట్రల్ లాకింగ్ అయితే వేయించినాను. అండ్ ఇంటీరియర్ ఏమేమి చేసినాము అని చెప్పేసి చూపిస్తాను నేను. సో ఇది రిమోట్, లాక్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చేస్తే గైస్, లోపలికి వచ్చేసేసరికి నేను అంతకుముందు వీడియోలో మర్చిపోయినా గైస్, ఇక్కడ ఎల్ఈడి లైట్ వస్తుంది, నైట్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో అందులో చెప్పలేదు నేను, మర్చిపోయినా. ఇందులో మంచి చూడండి ఎల్ఈడి లైట్ అయితే కనిపిస్తుంది మనకి కీస్ దగ్గర, అది మంచిగా ఉంటుంది. అండ్ గైస్ సీట్లు వచ్చేసేసరికి చూడండి ఇంటీరియర్ ఇట్లా వేయించిన నేను. సీటు కొంచెం సిల్వర్ అండ్ బ్లాక్ కలర్లో. నేను ఇది యాక్చువల్గా నాకు ఒక క్రీటా దాంట్లో చూసినాను. సో సేమ్ డిజైన్ కావాలని చెప్పేసి సేమ్ 1 డే మళ్ళీ కుట్టియనికి 1 డే పడుతుంది అంటే 1 డే వెయిట్ చేసి వేయించినాను. సో చూడండి ఇగో ఇదంతా యాక్చువల్గా వైట్ వస్తుండే, బట్ నేను బ్లాక్ వేయించుకున్నాను పిల్లలు ఉన్నారని చెప్పేసి. సో నెక్స్ట్ సీట్ కవర్లు ఇది చూడండి ఎట్లున్నది, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సీట్ కవర్లు ఇట్లా వచ్చినాయి, ఫుల్ బ్లాక్ ఏం లేదు, కొంచెం ఇదంతా సిల్వర్. ఇది యాక్చువల్గా వైట్ కనిపిస్తుంది, సిల్వర్ లైట్ సిల్వర్. స్టిచ్చింగ్స్ అంతా కూడా సిల్వర్, కొంచెం వైట్ కనిపిస్తుంది, మంచి లుక్ కనిపిస్తుంది ఇది యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసేసి గైస్ ఇది ఇవ్వండి మ్యాట్లు. అయితే నాకు షోరూమ్ నుంచే తీసుకున్నాను నేను మ్యాట్లు. వీల్ క్యాప్స్ యాక్చువల్గా వీల్ క్యాప్స్ ఇవ్వమని చెప్పినాను, ఇవ్వలేరు. వీల్ క్యాప్స్ కొంచెం టైం పడుతుంది, వీల్ క్యాప్స్ వస్తాయి స్టాక్ లేదంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ చెప్పించినాను. ఇదిగోండి ఫుల్ మ్యాటింగ్ 1800 తీసుకున్నాడు. అండ్ సీట్ కవర్స్కి 6000 అయింది. అండ్ ఆర్మ్ రెస్ట్ లేకుండే, దీనికి ఆర్మ్ రెస్ట్ ఒకటి వేయించిన నేను, ఆర్మ్ రెస్ట్ చూడండి ఆర్మ్ రెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసేసారు గైస్ ఇప్పుడు స్పీకర్లో వేయించినాను. ఇక్కడ స్పీకర్స్ లేకుండే మనకి, స్పీకర్ లేవంటే JBL స్పీకర్స్ వేయించిన నేను. ఎందుకు JBL అంటే కొంచెం సౌండ్ మంచిగా ఉండాలని చెప్పేసి JBL వేయించినాను. కాస్ట్ కటింగ్ అని చెప్పినా కదా, కాస్ట్ కటింగ్లో ఏంటంటే స్పీకర్లకి యాక్చువల్గా వైరింగే గుంజలే కంపెనీ, వైరింగ్ మళ్ళీ నేను సపరేట్ గుంజిపించినాను. అండ్ ప్లగ్ అండ్ ప్లే చేయించినాను, ఎందుకంటే సాకెట్ టు సాకెట్ చేయించినాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ ప్రాబ్లం అవుతుంది, కట్ చేసిరు అనుకోండి ఇన్సూరెన్స్ ప్రాబ్లం అవుతుంది. సో అది మేజర్గా కాస్ట్ కటింగ్ అదైతే టూ మచ్. కొంచెం వైర్లు గుంజారు ఆ స్పీకర్లకి బాడీ నుంచి. సో అదొక కాస్ట్ కటింగ్ చేసేసినారు మొత్తము. అండ్ గైస్ ఇది ఇక్కడ వచ్చేసి స్టీరింగ్ కవర్ డ్యూయల్ టోన్ తెప్పించినాను. డ్యూయల్ టోన్ అంటే నాకు ఇక్కడ నుంచి సగం కావాలి, ఇక్కడ నుంచి మనం ఎక్కువ ఇక్కడనే పట్టుకుంటున్నాము. ఇక్కడ పట్టుకొని ఇట్లా దిక్తాం కదా, పైన పట్టుకోం కదా. సో పైన కొంచెం వైట్ కలర్లో రావాలి, కింద వేరేదంటే సో ఇట్లా వేసేసినారు. సో ఇక్కడ ఒకటి నారాజ్ అయినాను. అండ్ ఇంకోటి చూడండి గైస్, ఇక్కడ ఇది యాక్చువల్గా బకెట్ ఫిట్టింగ్ చేయించిన నేను. బకెట్ ఫిట్టింగ్ కావాలి నాకు అన్న, ఇది బకెట్ ఫిట్టింగ్ అంట. నాకైతే ఏ రకంగా బకెట్ ఫిట్టింగ్ అనిపిస్తుందో అర్థమవుతలేదు. యాక్చువల్ బకెట్ ఫిట్టింగ్ అంటే ఇట్లా వచ్చేస్తుంది మొత్తము, ఇట్లా ఫిక్స్ అవుతుంది మంచిగా. సో గైస్ మీరు చూడండి, మీకు ఇది బకెట్ ఫిట్టింగ్ లాగా అనిపిస్తే ఆ బకెట్ ఫిట్టింగా లేదా చెప్పండి, నాకైతే అర్థమవుతలేదు బకెట్ ఫిట్టింగ్ అని చెప్పేసి అస్సలు అర్థమవుతలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ కొత్త దాంట్లో మీరు చెప్పినైతే మీకు కొత్త దాంట్లో ఏం చేసినారంటే స్టీరింగ్ చేంజ్ చేసినాడు. అండ్ ఇప్పుడు చూడండి ఏసీస్ ఉన్నాయి, ఏసీ కంట్రోల్స్. ఇందులో చూడండి మంచి ప్రీమియం లుక్ ఉన్నది. బట్ దాంట్లో ఏంటంటే అన్ని తిప్పడానికి ఇచ్చినాడు, బేస్ వర్షన్లో తిప్పేటివి ఇచ్చినాడు అన్ని. సో అదొక కాస్ట్ కటింగ్ ఉన్నది గైస్, అదొక కాస్ట్ కటింగ్. అండ్ మనం ఏం చేయించినామంటే నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ అయితే నా దగ్గర ఉండే, నాది పాతది జైల్లో ఉండే, అది తీసేసినాను కరోనా టైంలో. సో దాందే వేయించినాను, స్క్రీన్ నాది ఉండే కాబట్టి. అండ్ రివర్స్ కెమెరా చూడండి ఎట్లా వస్తుంది. సో చూడండి రివర్స్ కెమెరా కూడా వేయించిన కదా. సో చూడండి ఎట్లా వస్తుంది. దీని క్వాలిటీ కూడా నాకు నచ్చలేదు అసలు, క్వాలిటీ ఇంకా మంచిగా రావాలి, క్వాలిటీ లేదు దీన్ని గైస్. ఇది చూడండి శివుంది స్టాచ్యూ, నైట్ మొత్తం బ్లాక్ కనిపిస్తుంది, ఎండ పడితేనేమో బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది చూడండి. సో నేను కొంచెం ఇష్టంతో కొనుక్కున్నా, ఇది చాలా సూపర్ కనిపిస్తుంది అని చెప్పేసి చూడండి మస్తు కనిపిస్తున్నాడు దేవుడు. అయితే ఆన్లైన్లో తీసుకున్నా గైస్, నేను ఇది ఆన్లైన్లో కొన్నాను. అండ్ పాత వీడియోలో నేను మీకు మర్చిపోయినాను, ఇక్కడ ఒకటి ఇట్లా ఒకటి వస్తుంది సపోర్ట్, ఏమైనా కవర్ గివర్ పెట్టుకోవాలంటే ఇట్లా బాగుంటుంది ఇందులో. సో ఇది ఫోల్డబుల్, ఇది ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి మంచిగా ఉన్నది.
పదాలలో. అండ్ నాకు ఎందుకు ఆమ్రెస్ట్ ఎందుకంటే చాలా ఇట్లా కొంతమందికి చెయ్యి ఇట్లా అలవాటు అయిపోయింది యాక్చువల్గా నాకు. సో అందుకే నా ఆమ్రెస్ట్ కంపల్సరీ నేను ఇప్పించినాను. అండ్ మా పిల్లోడు కూడా చిన్నోడే కూర్చుంటాడు అని చెప్పేసి మంచిగా కూర్చుంటాడు అని చెప్పేసి వేయించినాను ఆమ్రెస్ట్. స్పీకర్లో అయితే JBL వేయించిన గైస్, ఒరిజినల్ అని అన్నారు. ఒరిజినల్ అంటే కొంచెం స్టిక్కరింగ్ ఉంటుంది, బట్ సౌండ్ పెడితే ఇప్పుడు కొంచెం కాపీరైట్స్ పడుతుంది, అందుకే పెడతలేను. సో గైస్ ఓవరాల్గా ఏమేమి వేయించినామా అంటే సీట్ కవర్లు, ఆమ్రెస్ట్, బేసిక్ థింగ్స్ వేయించిన నేను. బేసిక్కే చాలా అయినది, ఎంత అయిందని చెప్పేసి చెప్తాను నేను మీకు. మెయిన్గా దేనికి ఎక్కువ అయినది అని చెప్పేసి చెప్తాను. కానీ ఇప్పుడైతే కొంచెం మంచి లుక్ వచ్చేసింది అంత ముందు కంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో కార్లలో ఏంటంటే గైస్ ఎంత పెడుతున్నా మనకు పెట్టాలనిపిస్తుంది, కాస్ట్ కూడా ఎక్కువ అయితేనే ఉంటుంది. సో గైస్ మనకైతే నేను చెప్పినా కదా ఏమేమి వేయించినాను ఏందని, ఇంకా చాలా వేయించి పెట్టుకున్నాయి. ఊఫర్ ఒకటి ఉన్నది, స్టిక్కరింగ్ కొంచెం స్టిక్కరింగ్ ఉన్నది, ఇట్లా చాలా ఉన్నది. అవి మళ్ళీ కూడా చేపిస్తాను. కొంచెం కాస్ట్ అయితే నేను అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అయిపోయింది. మెయిన్గా దేనికి ఎక్కువైంది అంటే గైస్ నాకు ఏదో సెంట్రల్ లాకింగ్కి దీనికి ఒకటి ఒక 4500 దాకా అయిపోయింది. 4600 అయింది. 2 రిమోట్స్ ఇచ్చిండు, ఒకటి కీ రిమోట్ ఇచ్చినాడు విత్ కీతోని కిచెన్తోని రిమోట్, ఒకటి ఫోల్డబుల్ ఇచ్చినారు. అండ్ ఇంకొకటి దీనికో 4600. సీట్ కవర్లకి బకెట్ ఫిట్టింగ్ అని చెప్పేసి 6000 చేసినాడు. బయట ఇంకెక్కువ ఉన్నది 7500. అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉండే, బట్ నాకు తెలిసినోడు కొంచెం తక్కువలో మంచిగా వేస్తుండు కదా అని ఇచ్చినాను. బట్ నాకు బకెట్ ఫిట్టింగ్ చేసిండో చేయలేదో అని నేను ఇందాక వీడియోలో అన్నట్టు మీరు చెప్పండి, అది బకెట్ ఫిట్టింగ్ అనిపిస్తలేదు నాకు, ఎందుకంటే నేను చూసినాను బకెట్ ఫిట్టింగ్ వేరే ఉంటుంది. అదొకటి 6000 దాకా పడ్డది గైస్. అండ్ ఇవి రెండింటికే దగ్గర 11000 ఎగిరిపోయింది. అండ్ కెమెరా కూడా చెప్పినా కదా, కెమెరా 1200 ఎంతో పడ్డది. ఇంకోటి మెయిన్గా దేని అంటే రూఫ్ రిల్స్కి ఎక్కువ పడ్డది నాకు. రూఫ్ రిల్స్ ఉంది కదా, రూఫ్ రిల్స్కి ఒరిజినల్ వేసినాడు. సో ఒరిజినల్ బయట కూడా కనుక్కున్నాను నేను, ఇక్కడ కూడా ఉన్నది. 3300 పడ్డది రూఫ్ రిల్స్కి. సో అదొకటి మెయిన్గా కొంచెం ఎక్కువ పడ్డది. అండ్ స్పీకర్లు గైస్ JBL కదా, JBLకి స్పీకర్స్కి నాకు 7800 ఎంతో పడ్డది. సో ఇవే ఎక్కువ పడ్డది. నేను మెయిన్గా దేనికి ఎక్కువ పెట్టినంటే మనం కూర్చునేది సీట్ కవర్లు మంచిగా ఉండాలి. సో అదొకటి మనకి మెయిన్గా మ్యూజిక్ సిస్టమ్ మంచిగా ఉండాలి. సో దానికి ఎక్కువ పెట్టినాను. అండ్ నాకు సెంట్రల్ లాకింగ్ ఇష్టము, అండ్ దీనికి కొంచెం ఎక్కువ పెట్టినాను. అండ్ బాడీ నాకు హల్క్ లుక్ కనిపించాలి. అండ్ చూస్తే దాని పేరు ఏం పెట్టినా అంటే మినీ బిస్ట్ లాగా కనిపించాలి, కొంచెం మహీంద్రా 3XO అట్లా కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి రూఫ్ రైల్స్ వేయించినాను. సో ఓవరాల్గా నాకు మొత్తం కలుపుతాయి గైస్, అన్నీ కలిపేసి చిన్న పెద్దవి అంతా కలిపేసి 30,000 అయింది. సో ఇది మన కాస్ట్, ఇది సో మనం పెట్టిన కాస్ట్ ఇది. అండ్ ఇంకా ఉన్నది ఇక్కడ వచ్చేసి GT కిట్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వస్తుంది. GT కిట్ వేపిస్తాము, అదొక ఒరిజినల్ GT కిట్ 12,500 దాకా పడుతుంది. సో డిఫ్యూజర్స్ అంటారు దాన్ని, డిఫ్యూజర్స్ GTది బ్రాండ్లో వస్తుంది, GT కిట్ అలాగ వస్తుంది. సో అట్లా ఫ్రంట్ బ్యాక్ వస్తుంది, అదొకటి వేపియాలి. అండ్ ఊఫర్ ఒకటి ఇన్స్టాలేషన్ చేపిస్తాను, అప్పుడు చూపిస్తాను అదొకటి. సో ఇంకా చాలా ఉన్నాయి గైస్, అవి నెక్స్ట్ దాంట్లో చెప్తాను నేను మీకు, చేసిన తర్వాత చూపిస్తాను. సో గైస్ ఇవన్నీ నాకు కలిపితే ఒక 30,000 అయింది. బట్ నేను నెక్స్ట్ వేరియంట్లో వెళ్తే దీంట్లోనే దీనికంటే నెక్స్ట్ వేరియంట్ వెళ్తే నాకు ఏం వస్తుంది అంటే సెంట్రల్ లాకింగ్ వస్తుంది అండ్ 4 పవర్ విండోస్ వస్తుంది. సో దీది తప్ప దానికి ఒక 1,20,000 ఎక్కువ పెట్టాలి. అదే దాని బదులు నేను 30,000 పెట్టి బయట చేయించుకున్నాను, అందుకనే బేస్ తీసుకున్నా గైస్ నేను. అండ్ ఇంకోటి కాస్ట్ కటింగ్ తెలుసా గైస్, నేను మీకు చెప్పినా కదా, స్పీకర్లకి నాకు వైరింగ్ గుంజలేదు అండ్ స్క్రీన్కి వైరింగ్ గుంజలేరు. సో ఈ డిఫాల్ట్స్ ఉన్నాయి గైస్ దీంట్లో టాటాలో కొంచెము, అందుకనే కొత్తది కొనే వాళ్ళు కూడా మీరు చూసి అడగండి వైరింగ్ ఉన్నదా, మొత్తం గుంజినారా లేదా అండి. అండ్ గైస్ నేను ఇంకా కొంచెం డిఫాల్ట్స్ చెప్పినా కదా నేను కాస్ట్ కటింగ్. ఇక్కడ రండి, ఏదో కాస్ట్ కటింగ్లో చూడండి గైస్, ఇదిగోండి ఇది పెయింట్ లేదు, ఇక చూడండి ఇదిగో ఇట్లా పెయింట్ లేదు, ఇది ఇట్లా చేసినారు కొంచెం. సో ఇవన్నీ సో ఇవన్నీ గైస్, ఇవన్నీ చిన్న కాస్ట్ కటింగ్స్, ఇవన్నీ చేసినాయి ఇవన్నీ. సో అట్లా కొన్ని చూసుకోండి, నేను చూసుకోలేదు వైరింగ్ ఉంటుంది అనుకున్నాను. అఫ్కోర్స్ వైరింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కంపెనీ నుంచి. సో ఇప్పుడైతే వీడియో లెంత్ అయిపోతుంది గైస్, ఇదే మనది ఇప్పుడు మన మోడిఫికేషన్స్ ఏమేమి అయినాయి అని చెప్పేసి ఇదే మన వీడియో. అండ్ మన ఛానల్కి వాళ్ళైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. బాయ్.